ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం మీకు అందరికి కూడా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. సిలువ ధ్యానంలో సిలువ శ్రమల్లో మనం ఉంటున్నాం. ఈ దినం ప్రాముఖ్యంగా సిలువలో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి, మరి సిలువ ద్వారా మనకి వచ్చే శక్తి ఏంటి అనేది మనం ధ్యానం చేయబోతున్నాం. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్యా నీ ఘనమైన నామం ప్రభా ఇక మధ్యాహ్న కాల సమయంలో వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, భారమైన సిలువను మా కొరకే మీరు మోసారు ప్రభా. అందులో పాటి ప్రభా మేము నేర్చుకోవాల్సిన సత్యాలు ఎన్నో ఉంటున్నాయి. నీ సిలువ యొక్క నాయన నీడ కింద ప్రభా మేము నిలిచి ఉన్నప్పుడు మా రహస్య పాపములు మా కనులకు కనబడుచున్నది. వాటి అన్ని కూడా మీరు విడిచిపెట్టాలని మీరు ఆశపడుతున్నారు. నీ సిలువను ఎత్తుకొని వెంబడించాలని ఎదురు చూస్తున్నారు. అట్టి కోరికలు ప్రతి ఒక్క బిడ్డలు దయచేసి మా సంపూర్ణ మారు మనసు పొంది ప్రభా నీ పరలోక రాజ్య నిత్య వారసులుగా మేము మారుటకు సహాయం చేయమని ఈ యొక్క ధ్యానాన్ని ఆది అంతమై మీరే ఉండి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా మనం సిలువను చూచినప్పుడు మొట్టమొదటిగా మనకు కనపడేది ద సీరియస్నెస్ ఆఫ్ అవర్ సిన్, మన పాపం యొక్క ఘోరమైన ఒక స్థితి. ఎందుకంటే దేవాది దేవుడు ఈ లోకానికి రావాలంటే మనం చేసిన పాపం, అంటే మన పాపమే ఆయనను సిలువకి ఎక్కించింది అనమాట. అంటే మనం చిన్న పాపమును కూడా గొప్పగా మనము చూడాలి. ఎందుకంటే ఎంత చిన్న పాపమునైనా ఆ పరిశుద్ధమైన దేవుని ఎదుట అది నిలవబడలేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన పరిశుద్ధం కోరేవాడు. కాబట్టి ఎంత మాత్రం పాపిని దగ్గర తీస్తాడు, కానీ పాపమును దేవుడు క్షమించే దేవుడు కాదనమాట, సహించే దేవుడు కాదు. కాబట్టి పాపి మారు మనసు పొందినప్పుడు ఆయనను అంగీకరిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం పాపంలో మనం ఉండేటప్పుడు ఆయన మనల్ని దగ్గర తీయలేరు. ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టమని సెలవిస్తున్నాడు. కాబట్టి సిలువ దగ్గర మనం మొట్టమొదటిగా నిలబడినప్పుడు పాపం ఎంత గొప్పదో, ఎంత భయంకరమైనదో, యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో ఆ రీతిగా పాపం కూడా చాలా భయంకరమైనది, చాలా గొప్పది అని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఒక్కసారి పాపమును మనం జ్ఞాపకం చేసినప్పుడు ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, అంటే పాపములు వచ్చి జీతము మరణము మనకు తెలుసు. ఒక నెలంతగా మనం పని చేసినప్పుడు మనకు జీతం పుచ్చుకుంటాం. ఆ రీతిగానే జీవితకాలం అంతా కూడా మనం పాపంలోనే జీవిస్తే మన జీవితము నిత్య నరహాజ్ఞ. ఆ ఆజ్ఞకు మనం తప్పించుకోవాలంటే ఆ యేసు రక్తంలో కనుగబడే అనుభవంలో రావాలా. చూడండి, నీ పాపం ఎల్లప్పుడూ నిన్ను వెంబడిస్తున్నది అని వాక్యం సెలవిస్తుంది. దావీదు ఉండవలసిన చోట ఉండకుండా యుద్ధకాల సమయంలో ఆయన తన యొక్క భవనం పైన నిలబడి ఉండేటప్పుడు ఆ యొక్క పాపానికి గురి అయ్యాడు. అంతేకాకుండా నరహత్య చేశాడు, ఉరియాను చంపివేశాడు అనమాట. కాబట్టి ఆ యొక్క పాపం మన తలంపులోకి ఉన్నటప్పుడే దాన్ని మనము కొట్టివేయాల. కొంతమంది ఏం చేస్తున్నామంటే దాన్ని అలౌ చేస్తాం. ఆ తలలో ఆ యొక్క పిట్టలు కూడుగట్టి అక్కడే నివాసం చేసేటట్టు పాపమును మనము గద్దించమన్నమాట. అందుకే యోబు భక్తుడు ఏమంటున్నాడంటే, నా కన్నులతో నేను దేవునితో నిబంధన చేసినాను, నేను ఒక కన్యకను ఎలాగా చూడగలుగుతానని యోబు సెలవిస్తున్నాడు. యోసేపు అయితే పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఆ ఫరో ఇంటిలో ఎంతో గొప్పగా అన్ని కూడా ఆయనకు అప్పగించాడు. అయితే ఆయన పాపం చేయమని పిలిచినప్పుడు తన యొక్క పై వస్త్రాన్ని వదిలేసి అక్కడి నుంచి పారిపోతున్నాడు. అందుకే వాక్యం ఏం సెలవిస్తుందంటే, విగ్రహారాధనకు జాగ్రత్తకు మీరు పారిపోండి, అక్కడ నిలవద్దు అంటున్నారు. దాటిని మనం నిలిచి గెలవలేమని వాక్యం సెలవిస్తుంది. చూడండి, సామెతలు 29:1 పాపం గురించి ఏమంటున్నాడంటే, దేవుడు ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవును. సో మెనీ టైమ్స్ గాడ్ విల్ బి వార్నింగ్ us. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ 40 years మనం సిల్వ ధ్యానం చేసిండొచ్చు, 30 సంవత్సరం 70 సంవత్సరం చేసిండొచ్చు. అయితే ఇప్పుడు పాపం మనలో చోటు చేసుకొని పాపంను మనం విడిచిపెట్టలేని స్థితిలో ఉండేటప్పుడైతే ఒకరోజు అది కాటేస్తుంది. దేవుడు అందుకే చెప్తున్నాడు, ఎన్ని మార్లు గద్దించినను. కొంతమందికి ఎన్ని యాక్సిడెంట్స్ ఇచ్చింటారు, ఎన్నో మరణ పడకల నుండి లేవనెత్తింటాడు. అయినప్పటికీ సిలువ వైపు చూడకుండా ఇంకనూ హృదయ కఠినం మనము పితరుల వల్ల చేసిన ఎడల హఠాత్తుగా నాశనం కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. ప్రసంగి గ్రంథము 8:11 చూస్తే, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలిగిపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వముగా దుష్టక్రియలు చేయుదరు. చూడండి, ఆ పాపములకు వెంటనే ప్రాయశ్చిత్తం వస్తుంది అనమాట. అయినప్పటికీ
దుష్టులు ఏం చేస్తున్నారంటే దుష్టక్రియలే చేస్తూ వస్తున్నారనమాట. ఎవరిని కూడా కఠినంగా అటువంటి శిక్షలు కనబడడం లేదు కదా అని ఆషామాషిగా తీసుకొని పాపంలో పడిపోతారనమాట. మనం చిన్ననాటిలో ఒక కథ విన్నాము. ఒకనికి మంచిగా పంట పండింది. ఆ పంటలో కూలివాళ్ళని పెట్టుకొని ఆ ధాన్యాలన్నీ ఆయన సేకరించాడు. ఒకరోజు సాయంత్రకాల సమయంలో ఒక కూలివాడు ఏం చేశాడంటే, ఒక బస్తా బియ్యం నేను తీసుకుంటే, ఒడ్లు తీసుకుంటే ఆయనకు కనబడదు కదా అని ఆయన దొంగగా దాన్ని తీసుకెళ్ళాడు. తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయినాడు అనమాట. పోయినప్పుడు ఇంటిలో ఆ బస్తాను దించినప్పుడు ఆ యొక్క సంచిలో తూటు ఉండింది గనుక ఆ యొక్క ఒడ్లన్నీ దారి పొడున పడినట్లు వానికి జ్ఞాపకం వచ్చింది. వెంటనే నా పాపం నేను కప్పివేయాలని ఆయన ఏం చేశాడంటే, ఒక సంచిలో ఇసుక ఎత్తుకొని ఆ యొక్క దారి పొడుగున ఆ యొక్క ఒడ్ల మీద వేసుకొని వెళ్ళిపోయాడు ఆయన ఇంటి వరకు. మరుసటి ఆ రోజు రాత్రి వర్షము కొద్దిగా కురిపించింది. వర్షం కురిసిన తర్వాత ఎక్కడ ఆయన ఆ ఒడ్లు వేశాడో ఆ ఒడ్ల ఉండే చోటంతా కూడా మొలకెత్తి పచ్చిగా బయలు కనబడింది అనమాట. ఆయన లెక్క పెట్టినప్పుడు ఒక బస్తా తక్కువ వచ్చింది. అయితే ఆ ఇంటికు ఈ ఇంటికు ఆయన నడుచుకొని వచ్చినప్పుడు ఏ ఇంటికాడ దాగిందో ఆయన ఆ యొక్క బస్తాను దొంగలించినట్లు ఆ పంట ఆయనను చూపెట్టింది. మన పాపం మనల్ని ఒకరోజు పట్టి దేవుని ఎదుట నిలబెడతాది. మనమందరం దేవుని యొక్క ధవళ సింహాసనం ఎదుట మనం నిలబడవలసిన వారం. కాబట్టి సిలువ దగ్గర నువ్వు నిలబడినప్పుడు మొట్టమొదటిగా పాపమును గురించే ఒక భయం మనలో రావాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా మొట్టమొదటి వాక్యం హెబ్రీ 10:26 చూస్తే, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వంగా పాపము చేసిన ఎడల పాపముకు బలి ఇంకను ఉండదు. చూడండి, బుద్ధిపూర్వంగా ఇంకను పాపం ఇష్టంగా ఇంకను పాపం చేసినలా మరి ఒక బలి ఉండదు. ఆల్రెడీ ఒక గొప్ప బలియాకము ఆ హెబ్రీ పత్రికలో మనం చూస్తాం. ఆ గొర్రె పిల్లల కంటేనో ఎడ్ల కంటేనో ఒకే మారు ఆయన బలి అర్పించినాడు. ఆ బలి తండ్రికి ఇష్టమైనది కనుక ఆ బలి అర్పింపబడింది. అయినప్పటికీ ఇష్టపూర్వంగా మరి నువ్వు పాపం చేసిన ఎడల ఏమవుతుందంటే మరి ఇంకొక బలి లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు నిత్య నరకానికే వెళ్ళవలసి ఉంటున్నది. చూడండి, మనము సామాన్యంగా సన్బాత్ తీసుకోవాలని కొంతమంది అయితే బీచ్లో పోయి పడుకుంటారు. ఆ యొక్క ఇసుక అప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటది. మరలా తిరిగి ఇంటికి వచ్చినప్పుడు స్నానం చేసుకున్న తర్వాత మన యొక్క బెడ్ మీద ఎక్కడన్నా ఇసుక ఉంటే అలాగనే పడుకుంటామా? పడుకోం, చీదరించుకుంటాం. ఆ ఇసుకను బెడ్ల నుంచి తొలగించుకోవాలని అనుకుంటాం. ఒక మారు నువ్వు కడుగబడిన అనుభవంలో వచ్చిన తర్వాత ఆ చిన్న పాపమైన ఆ యొక్క హృదయము స్పందించదు, ఇష్టపడదు, దాన్ని విడిచిపెడతాం. అందుకే ఏమంటున్నారంటే, ఆ యొక్క బురదలో పడిన పంది అయితే మరలా పడుతుంది, అయితే ఒకసారి గొర్రెపిల్ల పడిన తర్వాత అది ఇదిలించుకొని తిరిగి లేస్తుంది అనమాట. మనం కూడా యేసయ్య సిలువ దగ్గర వచ్చిన తర్వాత దేవుడే చెప్పాడు, మూழ்గినవనికి కాలు మాత్రం కడిగితే చాలు అని పేతురుతో దేవుడు చెప్పినట్లు మనం చూస్తాం. అంటే యు హావ్ బీన్ బ్యాప్టైజ్డ్ అండ్ యు హావ్ అక్సెప్టెడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆఫ్టర్ రిసీవింగ్ జీసస్ అగైన్ అండ్ అగైన్ స్మాల్ మిస్టేక్స్ యు మే కమిట్ సమ్ టైమ్స్. అలాంటి సమయంలో యూ హ్యావ్ టు క్రై టు ద లార్డ్ అండ్ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ ఫర్ ఎవ్రీ డే టు డే సిన్స్ అనమాట. ఆ యొక్క శిలువ దగ్గర నిలబడి మన పాపాలని ఒప్పుకోవాలి. అలాగనే సంఖ్యాకాండం పాత నిబంధనలో 15:30-31 చూస్తే, అయితే దేశమందు పుట్టిన వాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సహించి పాపం చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిక్షేముగా జనులలో ఉండకున్నా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను ఆయన మీరు నందున నిశ్చయంగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. చూడండి, యెహోవా కాలంలో పాత నిబంధనలో భయంకరంగా ఉండింది అనమాట. ఎవడైతే యెహోవాకు అయిష్టంగా తృణీకరించి పాపం చేసినట్లా మనుషుల నుండి వాడు కొట్టివేయబడు, అంటే చంపివేయాలన్నమాట. ఒక త్రాగుబోతున్నాడు అనుకోండి, తల్లిదండ్రులు పోయి సమావేశం చేసి అందరికి తెలియపరిచిన ఎడల వాన్ని కొట్టివేస్తారు, చంపివేస్తారు అనమాట రాళ్లతో. ఒకడు దొంగతనం చేశాడనుకో, ఆహాను లోయ అని ఇప్పుడు కూడా మనం వింటాం. ఆహాను ఆ యొక్క ఎరిగో పట్టణంలో దేవుడు వద్దని చెప్పిన వాటిని తీసుకుని వచ్చి పెట్టుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? రాళ్లతో ఆహాను వంశమంతా సంపుమని సెలవిచ్చాడు. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సిలువ దగ్గర మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది, ఇక మీదట నేను పాపం చేయను. నా పాపమే మా దేవుని ఇంత ఘోరమైన సిలువకు తీసుకొని వచ్చింది కనుక ఇట్ హాస్ టు కమ్ టు యువర్ మైండ్ దట్ ఐ షుడ్ నాట్ సిన్ ఎనీమోర్.
పాపంకి నేను దూరంగా ఉంటాను, నేను పరిశుద్ధమైన జీవితం జీవిస్తా. తెల్ల బట్టలు వేసుకున్నప్పుడు ఒక ఇంక్ కానీ లేకుంటే ఒక టీ మరక కానీ పడితే అలాగనే తిరగం కదా, మనం మరలే దాన్ని కడుక్కొని దేవుని ఎదుట పరిశుద్ధంగా మనం వెళుతాం. అలాంటి జీవితం మనము ఇక మీదట జీవించాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. రెండవది, దేవుని యొక్క సిలువలో మనం నేర్చుకోవాల్సింది, యేసయ్య ఆ యొక్క సిలువను ఎత్తుకోక ముందు, ఆ యజ్ఞంకు వెళ్ళక ముందు 40 దినములు ఆయన ఉపవాసం ఉన్నాడనమాట. ఆ 40 దినములలో పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన కొండ మీదకి తీసుకొని కొనిపోబడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడే ఆయనను ఆ యొక్క అరణ్యములకు తీసుకొని పోతున్నాడని మనం మత్తయి సువార్త 4 అధ్యాయము సూటిగా సెలవిస్తుంది. అలాంటి సమయంలో దేవునికి శోధనకారుడు వస్తున్నాడు. అయితే శోధనకారుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారును అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని తినుమనింది. అయితే అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అంటున్నాడు అనమాట. అలాగనే రెండవ మారి అందట అపవాది పరిశుద్ధ పట్టణంకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారును అయితే క్రిందకు దుంకుమంటున్నాడు అనమాట. ఆయన నిన్ను గూర్చి తమ దూదలకు ఆజ్ఞయించును, నీ పాదం ఎలాగైనాను రాత్రికి తగలకుండా వారు నిన్ను చేతిలో ఎత్తుకొందురు అని సెలవిస్తున్నాడు. అందుకు యేసు ప్రభు, నీ దేవుడైన యెహోవాను శోధింపవలదని మరి ఒక మాట చెప్పాడు అనమాట. మూడవసారి కూడా ఆ యొక్క పైన కొండపైన తీసుకొని వెళ్ళి మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీద ఆయనను కొనిపోయి ఆ లోక రాజ్యం అంతా కూడా ఆయనకు చూసి మహిమను ఆయనకు తప్పి చూపించి, నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చను. అయితే వెంటనే ఆయన అంటున్నాడు, దేవదూతలు వచ్చి ఆయనకు పరిచారం చేసినారని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా యేసు సాతాను వెనకకు పొమ్ము, నీ దేవుడైన యెహోవాను శోధించొద్దు, ఆయనకు ఒక్కరికే ఆరాధన చేయమని గట్టిగా చేశాడు. ఇక్కడ కూడా మనం సిలువ దగ్గర ఆయన యజ్ఞకు ముందు ఒక ఉపవాసం ఉన్నాడు, ప్రార్థనలో గడిపినాడు, శోధనకారును గెలిచినాడు. మనం కూడా ప్రతి ఒక్కరు ఒక సిలువను ఎత్తుకొని ఈ దినం ఆయనను వెంబడిస్తాం. మనకు ఉపవాసం అవసరం, మనకు ప్రార్థన జీవితం అవసరం. శోధకారును మనం జయించాలన్నమాట. ఎలాగ జయించాడు? దేవుని యొక్క వాక్యం చేత. ఆయన రొట్టె వలనే మాత్రం కానీ దేవుని యొక్క నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనుషులు బ్రతుకుతారన్నారు. ఈ మాట మనం మాట్లాడినప్పుడు మరియమ్మ ఏం చెప్పిందంటే, ఇదిగో ఆయన దాసురాలను, నీ మాట చెప్పును నాకు జరుగును గాక అని గబ్రియల్తో సెలవిస్తుంది. అలాగనే పేదరు కూడా, అయ్యా రాత్రి అంతా కూడా ప్రయాసపడినాం, ఒక్క చేప కూడా దొరకలే, ఆయనను నీ మాట చెప్పును ఇదిగో వలలు వేస్తానంటే పట్టజాల చేపలు వచ్చినాయి అనమాట. శతాధిపతి కూడా అంటున్నాడు, అయ్యా మీరు నా ఇంటికి వచ్చేదానికి నేను ఏమాత్రం అరుగుడును కాను, మాట మాత్రం సెలవు, నా యొక్క పనివాడు స్వస్థత పొందుతాడని ఆ యొక్క శతాధిపతి కూడా సెలవిచ్చినట్లు మన జీవితంలో ఆ మాటకు విలువ ఇస్తున్నామా? నువ్వు ఒకవేళ యేసయ్య మాదిరి సిలువ యజ్ఞం ఈ లోకంలోకి యేసయ్యను చూపించాలన్న పని మీద నువ్వు ఉన్నట్లయితే ఈ యొక్క అలవాట్లు అన్నీ కూడా నీవు ఉండాలా, నీలో ఉపవాసం ఉండాలా. ఉపవాసం అనేది కేవలం అన్నపానం మానుకునేదే కాకుండా దేవునితో సన్నిహిత ఆ యొక్క అనుభవం ఉండాలా. ఆనోకు నడిచాడు, అలాగా ఆయనతో పాటు నడిచే అనుభవంలోకి రావాలా. ఆయన స్వరమైన స్థితిలో ఉండాలా. ఆయన ఎప్పుడైతే శోధింపబడినాడో శోధనకు ఆయన తట్టుకున్నాడు. చూడండి, గెత్సెమనే తోటలో శోధన వస్తాదన్నమాట. అప్పా తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా నుండి తొలగించుము అంటున్నాడు. ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తం అంటున్నాడు. మరి ఇంకొక చోట మనం చూస్తే పేదరు ఏమంటున్నాడు, దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో శతాధిపతుల చేతులను నన్ను అప్పగిస్తారు, శాస్త్రుల చేతులను నన్ను అప్పగిస్తారు, వాళ్ళు నన్ను కొట్టి సిలువకు వేస్తారు అనేటప్పుడు, అయ్యా మరణం నీకు అవసరం లేదని పేదరు ఆయన చేయబట్టుకుంటాడు. వెంటనే యేసు ఏమంటున్నాడు, వెనకకు పో సాతానా. అనేక పర్యాయం ఈ యొక్క సిలువ శ్రమ మనం అనుభవించినప్పుడు ఏసే మార్గం వద్దు అని మనం వెనకకి వెళ్ళిపోతున్నామేమో. ఈ సిలువ మరణం చూచిన తర్వాత సిలువే మనకు విజయం, అంతవరకు ఆయనను వెంబడించాలనే ఒక తపన మనలో రావాల. మూడవదిగా ఆయన యొక్క ప్రేమను సిలువలో సవి చూస్తాం. చెప్పజాలని యొక్క ప్రేమ అనమాట. తల్లి ప్రేమ కంటను బగు గొప్ప ప్రేమ ఈ లోకంలో ఎవ్వరు చూపించలేని ఒక ప్రేమ. అందుకే యోహాను 3:16 చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును గనుక ఆయన తన అద్వితీయ కుమారుడైన పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును అనే వాక్యాన్ని మనకు రాసి ఉన్నాడు అనమాట. ఎంతగా ప్రేమించినాడంటే, ఆ యొక్క కుష్ఠరోగులను కౌలించుకున్న ప్రేమ, మూగి వాళ్ళని మాట్లాడించే ప్రేమ, కనుదృష్టి లేని వానికి కనుచూపు ఇచ్చిన ప్రేమ,
చనిపోయిన వారిని, కుళ్ళిపోయిన శవాన్ని 4 రోజు సమాధిలో ఉన్న లాజరును లేపిన ప్రేమ. అంతేకాకుండా ఆకలిగొని వారుగా వెంబడించిన ఆ యొక్క 5,000 మందిని చూచి వాళ్ళకు ఆ యొక్క ఆకులను పంచిపెట్టి 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టిన ప్రేమ. అంతేకాకుండా నయనూరు యవనస్తుడు చనిపోయినప్పుడు ఆ యొక్క తల్లి యొక్క కన్నీళ్లను చూచి పాడను ముట్టి ఆ బిడ్డను లేపిన ప్రేమ. యావీరు కుమార్తె చనిపోయినప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఏడుస్తుండగా ఆమెను తలితాకుమి లెమ్ము అని ఆయన లేపిన ప్రేమ. అటువంటి ప్రేమ ఎవరికి ఉండదనమాట. అందుకే ఎవరైనా మనకు ప్రాణం పెట్టగలుగుతారా? ఇంకను మనం పాపంలో ఉండగా ఆయన మన కోసం మరణించినాడని వాక్యం సెలవిస్తుంది. చూడండి, రోమ 5:9 చూస్తే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి అంత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రహం నుండి రక్షింపబడుదుము. అంతేకాకుండా 5:8 చూస్తే రోమాలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపలంగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయిను. ఇట్స్ అ గ్రేట్ లవ్ అన్నమాట. అటువంటి ప్రేమను లోకమంతా మనం చూపించగలుగుతామా? యోహాను సువార్తలో 3 అధ్యాయాలు దేవుడు రాస్తున్నాడు. నేను వెళ్ళుచున్నాను, నేను ఎలాగ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళుచున్నాను. ఎందుకంటే చూడండి, గొర్రెల కాపరిని మొత్తుదరు, కొట్టెదరు, ఆ యొక్క గొర్రెలన్నీ చెదరి పక్కకు పారిపోతాదని ఆయన చెప్తున్నాడు. అయితే కాపర్లేని గొర్రెలాగా వీళ్ళు ఉంటారని ఎంతో బాధపడతాడు. వాళ్ళని ఆయన ఈ యొక్క లోకం విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళుచున్నాడని తెలియగానే ఆయన ఒక స్వార్థలో ఏమంటున్నాడంటే, వాళ్ళని మరీ ఎక్కువగా ప్రేమించిన వాక్యం సెలవిస్తుంది. చూడండి, సిలువను మోస్తూ ఆ కన్నీళ్లతో భారమైన సిలువను మోస్తూ యేసయ్య ఆ స్త్రీలను చూచి ఒక మాట పలుకుతున్నాడు. ఆ మాట ఏమనగా, అమలారా నా కొరకు ఏడవద్దు, మీ కొరకును మీ బిడ్డల కొరకును ఏడవడి అని సెలవిస్తున్నాడు. ఎందుకంటే రాబోయే కాలం బహు భయంకరంగా ఉంటున్నది. యెరూషలేం పట్టణం నాశనం అయిపోతుంది. అలాంటి సమయంలో నీ బిడ్డలు నలుపు వేయబడతారు, వాళ్ళు నేల మట్టుకు సంపివేయబడతారు. ఒక రాతి మీద ఒక రాయి నిలబడదు అని ఆయనకు ప్రవచనాలు ఆయన చూడగలుగుతాడు. అందుకని వాళ్ళని చూచి, యెరూషలేమును చూచి ఏడ్చినట్లు ఆ ప్రేమ మనకు వెల్లడిస్తుంది. అయితే ఈ దినం సిలువ దగ్గర వస్తున్న నీకు అయితే దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఇంతగా నేను నిన్ను ప్రేమించినప్పుడు నాకు వెనక చూపు చూపిస్తున్నావా? ఇదిగో ఎండల కాలం వచ్చింది, వేసవ కాలం వచ్చింది, చలికాలం వచ్చింది, వర్షకాలం వచ్చింది, నా పావురమా తిరిగి రమ్మని దేవుడు ఆ యొక్క సొలొమోను రాసిన కీర్తనలు మనం పరమగీతంలో చూస్తాం. నా పావురమా రమ్ము అని పిలుస్తున్నాడు. అయితే ఇంకా వాయిదా వేస్తున్నావో ఏమో ఈ ప్రేమకు. అయితే మరణం ఎప్పుడు మనకు సంభవిస్తాదో మనకు తెలియదు, ఆయన రాకడ ఎప్పుడు ఉంటున్నదో నీకు తెలియదు. గనుక యవనస్తుడా, నీ తినుము త్రాగుము, వీటి అన్నిటిని బట్టి నేను తీర్పులోకి వస్తావని దేవుని యొక్క మాట సూటిగా మన దగ్గరికి వస్తున్నది. కాబట్టి ఆ యొక్క విషయం మనం నేర్చుకోవాలి. సిలువను చూసినప్పుడు అటువంటి ప్రేమకు స్పందించలేనివాడు ఎవడు కూడా లేడు. ఆ యొక్క గాయాలను చూసినప్పుడు, ఆ యొక్క ముళ్ళ కిరీటాన్ని చూసినప్పుడు, నీకోసరం నాకోసరం ఉమ్మివేయబడిన ముఖము, నీకోసరం నాకోసరం దున్నపడిన ఆ యొక్క వీపు, నీకోసరం నాకోసరం కరుకైన మేకులు కొట్టించుకున్న చేతులు, అయితే ఆ చేతులు చాపి, 2 చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు. నా బిడ్డ, నువ్వు వచ్చేసే. ఎందుకంటే ఆ యొక్క తండ్రి ఆ యొక్క ఉబ్బరి మీద నిలబడుకొని, ఇంటి పైన నిలబడుకొని దూరం నుంచి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన వెళ్ళి ఆయనను కౌలించుకొని ముద్దు పెట్టి నూతన వస్త్రం ఇస్తున్నాడు. అలాగ నువ్వు సిలువ దగ్గరికి వస్తావా? ఆయన ప్రేమను ఒకసారి చవి చూస్తావా? మరి ఒక కార్యం మనం చూడగలుగుతాం. సిలువలో ఆయన చూపించిన సంపూర్ణ విధేయత. యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడు? చనిపోవటకు వచ్చాడు. నీకోసరం నాకోసరం బలిపశుగా మారాలని వచ్చాడు. ఎందుకంటే రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదని వాక్యం సెలవిస్తుంది. మరణ శాసనం రాసిన వాడు మరణించాలని వాక్యం సెలవిస్తుంది. కనుక యేసయ్య మరణించుటకి లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ వాక్యం వినిచిన ప్రభు ప్రియ బిడ్డ, దేవుడు సంపూర్ణ విధేయత చూపించాడు అన్నమాట. అయితే 12 ఏళ్ల బిడ్డగా ఉండేటప్పుడు తల్లిదండ్రులు ఆయన యెరూషలేములో వెతుక్కొని వచ్చినప్పుడు, నా తండ్రి ఇంట ఉండవలసినది, తండ్రి పని మీద నేను ఉండవలసింది మీకు తెలియదా అని అడుగుచున్నాడు. అంతేకాకుండా ఆ తల్లిదండ్రులు వచ్చినప్పుడు, ఎవరు నా తండ్రులు? దేవుని యొక్క మాటను ఆలకించేవాడే, చిత్తాన్ని నెరవేర్చేవాడే తల్లిదండ్రులను సెలవిస్తున్నాడు. చూడండి, అంతేకాకుండా ప్రతి సమయం ఆయన అద్భుతాలు చేసినప్పుడు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు అరట్టున తీసుకొని స్తుతులు అర్పిస్తూ
వాళ్ళకి అప్పగిస్తున్నాడు. లాజరును లేపినప్పుడు కూడా స్తుతులు అర్పించి లాజరు అని బిగ్గరగా కేక వేశాడు. ప్రతినిత్యం తండ్రిని చూశాడు. తండ్రి కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తానని సెలవిచ్చినాడు. ఎంతో విధేయత. ఎటువంటి విధేయత అంటే శిష్యుల పాదములను ఆయన కడిగాడు అనమాట. ఆయన పుట్టినప్పుడు ఆయనకు కేవలము పశువుల పాక ఉండింది. ఆయన పడుకుండే దానికి ఆయనకి ఎక్కడ కూడా స్థలం లేదు. అందుకే ఒకడు అడిగాడు, ప్రభువా నువ్వు ఎక్కడ ఉన్నావంటే, నక్కలకు గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూడు ఉన్నాయి, మనుష్య కుమారునికి తల వాల్చుటకు స్థలం లేదన్నాడు అనమాట. ఎంతో దీనంగా ఆయన జీవించాడు. రాత్రి అంతా ఒలివ కొండలో ప్రార్థన చేస్తూ పగలంతా కూడా గ్రామంగా చుట్టి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించిన బిడ్డగా మనం చూస్తాం. ఎంత విధేయత అంటే ఫిలిప్పీ పత్రిక 2:8 చూస్తే, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకోను. ఎందుకంటే శిలువ మరణం అంటే అది సామాన్య మరణం కాదు. అది ఎవరైతే శపింపబడినారో అటువంటి వారికి ఇవ్వబడిన మరణం అనమాట. మనము ఏదేని తోటంలో దేవుడు మనల్ని శపించినాడు. ఎందుకంటే తినరాదు అని చెప్పిన పండును తిన్నారు కనుక మనం క్షపింపబడినాం. ఆ శాపం ఎలాగ పోవాలంటే ఆయన శాపంగా మారాడు. ఆ ముళ్ళ కిరీటాన్ని తన తల మీద తీసుకొని నీ శాపం నా శాపం ఆయన సిలువలో కొట్టివేశాడు అనమాట. దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సిలువ చూచినప్పుడు మనం మరి ఒక మాట 9:23 చూస్తే, మరియు ఆయన అందరితో ఇట్లా ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతివాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. అంతేకాకుండా సిలువను చూచినప్పుడు ఆ యొక్క సఫరింగ్స్ మనకు జ్ఞాపకం వస్తుంది. ఎటువంటి సఫరింగ్ ఆయన ఎండ్యూర్ చేశాడు. మీరు కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుదురు అని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం. 35-38 మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఇక కాలం కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యం చేయక వచ్చును. అయితే నా ఎదుట నీతిమంతుడున్నవాడు విశ్వాసం మూలంగానే బ్రతుకును సెలవిస్తున్నాడు అనమాట. కాబట్టి మనము శ్రమలు అనేది క్రైస్తవ జీవితంలో అది అవసరం. అందుకంటే అపోస్తుల కార్యం అనేక శ్రమల ద్వారానే పరలోక రాజ్యానికి మీరు వెళ్ళవలసి ఉంటున్నది అని సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఈ శ్రమలను నేర్చుకోవాలన్నమాట. సిలువ దగ్గర నిలవబడినప్పుడు నువ్వు క్రైస్తవ జీవితం జీవించినప్పుడు శ్రమలు అనేది నీకు తప్పదు. అదే నీకు విజయంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పుడు నశించుచున్న యొక్క బంగారం ఎలాగ అగ్నిలో వేయబడి పుడము వేయబడుచున్నదో అలాగనే నీ యొక్క విశ్వాసం యేసు క్రీస్తు రక్తములో నువ్వు పెట్టుకున్న విశ్వాసము శోధింపబడి అది శోధనను తట్టుకోవాలా. ఆయన కడపటి దినములలో వచ్చినప్పుడు వాడబారిని మహిమగల కిరీటాన్ని నీకు ఇచ్చిట్టు కదా, అది ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి శ్రమలు మన జీవితంలో మనం ఎన్నుకోవాలా. ఎందుకంటే అనేక మందిని పోయిన మెసేజ్లు మనం చూసినాము. స్టెఫన్ శ్రమపడినాడు, పౌలు శ్రమపడినాడు అనమాట. పౌలు అయితే 5 మార్లు 39 కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు అనమాట. రాత్రింపగల్లో ఓడలో కష్టపడినాడు. అన్నపానం లేకుండా ఉపవాసంతో దారిద్రంతో బట్టలు లేకుండా దిగంబరిగా ఎంతో కష్టపడినాడు అనమాట. రాళ్లతో కొట్టవేయబడినాడు, రంపంతో రోయబడినాడు అనమాట. అవన్నీ కష్టపడినాడు. అయితే వాళ్ళందరూ కూడా సిలువను చూచి ఆ ప్రేమను వాళ్ళు తగ్గింపు చేసుకొని వాళ్ళ యొక్క సిలువను ఎత్తుకొని ఆఖరి బొట్టు వరకు యేసయ్యను వెంబడించారు. అయితే ఈ దినం సిలువలో మనకి ఇవ్వబడిన ఒక పవర్, శక్తి ఏంటిని ఒకసారి మనం ధ్యానం చేసినప్పుడు సిలువను గురించిన వార్త నశించి వారికి వెరితనం అయితే రక్షింపబడిన మనకైతే దేవుని యొక్క శక్తి అంటున్నాడు. మనం ఛాలెంజ్ చేయాలా. ఎందుకంటే యెరూషలేము వీధిలో దేవుడు వెలుచుండగా మొట్టమొదటిగా గాడిద మీద ఆయన వెళ్ళినప్పుడు జయోత్సంగా ఆయన వెలుచున్నాడు. ఓసన్నా ఓసన్నా అని అందరూ మాట్లాడుతున్నారు. అలాగా సిలువను వెంబడించే మనము ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే హీ కాంకర్డ్ ద సిన్ అనమాట. సిలువలో ఆయన పాపమును జయించినాడు. మన పాపములు కొట్టివేయబడినాయి. అందుకే కొలెసి రాసిన పత్రికలో మనం దీన్ని బాగాటంగా దాన్ని అందరికి కనపరిచినాడు అన్నారు. వేడుకగా కనపరిచినాడు అనే వాక్యము మనకు రాయబడి ఉన్నదనమాట. దాన్ని మనం చక్కగా చూడొచ్చు. కొలెసి పత్రికలో నీకు విరుద్ధంగా రాయబడిన రాతను సిలువ ద్వారా ఆయన ఆ యొక్క రుణమును తుడిచివేశాడు.
బాగాటంగా అందరికి కనపడేటట్టు ఆయన తుడిచివేసి జయోత్సంగా బాగాటంగా సిలువ వేయబడి ఆయన కనబడుచున్నాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యు కాంకర్డ్ ద సిన్ అనమాట. మనం పాపమును జయించి ఉన్నామని మనం సాతాను ఎదురు తిరిగి నిలబడాలన్నమాట. రెండవది పవర్ మనకి ఏమి ఇవ్వబడిందంటే మన యొక్క రోగాల పైన వీ హ్యావ్ సాల్వేషన్. పాపమును జయించి ఉన్నాం, రక్షణ మనదై ఉంటున్నది. కాబట్టి ఈ రక్షణ కిరీటమును తిరిగి ఆయన వచ్చి పర్యంతం మనం పోగొట్టుకోకుండా చూసుకోవాలి. చూడండి ఎఫెసీ 1:7 దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియని అందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈ వాక్యం మనం కంటత చేసుకోవాలి. మన అపరాధములకు ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ అపరాధములకు క్షమాపణ దొరికి ఉంది. వీఆర్ నో మోర్ సిన్నర్స్, వీఆర్ సెయింట్స్ అని దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి అంటే మనం పాపులమని ఆయన పిలవడం లేదు, కానీ పరిశుద్ధులుగా మనల్ని పిలుస్తున్నాడు. ఎఫెసీ పత్రికలు చూస్తే ఆయన తండ్రి కుడిపాసం దగ్గర కూర్చున్నాడు, మనల్ని అక్కడ కూర్చోబెట్టబోతున్నాడు. అయితే యేసుక్రీస్తులో మీరు తండ్రి కుడిపాసం దగ్గర కూర్చోబెట్టి ఉంటాడు అని వాక్యము ఎఫెసీలో సెలవిస్తుంది. ఆధిక్యతను మనకి ఇచ్చాడు. ఎప్పుడల్లా సాతాను నిన్ను ఛాలెంజ్ చేస్తాదో ఐ హావ్ బీన్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని మనము గట్టిగా చెప్పాలన్నమాట. అండ్ యూ హ్యావ్ గాట్ ద పవర్ టు కాంకర్ ద సిన్. పాపం ఒకవేళ మరలా మన దగ్గరికి వచ్చినప్పుడు అది మనల్ని ఏలనీయకుండా రోమా పత్రిక 6:6 ఈ రీతిగా సెలవిస్తుంది. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకున్నట్లు పాప శరీరము నిర్ధారమగినట్లు మన ప్రాచీన్య స్వభావమును ఆయనతో కూడా సిలువలో ఆయన సిలువ వేయబడినదని ఎరుగుదము. మన ప్రాచీన్య స్వభావం అంటే ఒరిజినల్ మన యొక్క నియమనం పాప స్వభావము సిలువలో ఆయనతో కూడా కొట్టివేయబడిందంట. కాబట్టి నూతన స్వభావం మనం ధరించి ఉండాలి. అందుకే నేను చెప్తున్నాను, ఒక్కసారి మనం తుణీకరించి పాపం చేసేవారు అవుతాం. ఇప్పుడు పాపం చేయాలంటే మనం వెనకంచ వేస్తాం. ఎందుకంటే మన పాత స్వభావం ఆయనతో పాటు సిలువేయబడి ఉంది. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు కమిట్ సిన్ విల్ఫుల్లీ యూ విల్ నాట్ కమిట్ బికాస్ ద స్పిరిట్ ఆఫ్ లార్డ్ ఇస్ ఇన్ యూ. సిలువ ఆ యొక్క కార్యాన్ని మనకు అప్పగించింది, ఆ పవర్ మనకి ఇచ్చింది. తునిగరంగా దేవునికి విరుద్ధంగా మనం పాపం చేయలేము. ఎందుకంటే మన శరీరం ఆయనతో పాటు సిలువైంది. అందుకే పౌలు అంటున్నాడు, ఇకను జీవించేది నేను కాదు కానీ నాలో ఉన్న క్రీస్తు, నా కొరకే సిలువ వేయబడిన క్రీస్తు నాలో జీవిస్తున్నాడు ఆయన సెలవిస్తున్నాడు. అదనమాట మనకిచ్చే పవర్. అనదర్ పవర్ ఏమిస్తుందంటే సిలువ, ఇట్ గివ్స్ అస్ పవర్ టు డై ఫర్ అవర్ సెల్ఫ్స్. నా అనేది కొచ్చివేయబడతాయి. చూడండి గలషి 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకను జీవించేది నేను కాదు కానీ క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం అందు జీవించుచున్న జీవము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందులి విశ్వాసం వల్లనే జీవించుచున్నాను. చూడండి, యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ సెల్ఫ్ ఐడెంటిటీ. నన్ను తిట్టినారు, నన్ను కొట్టినారు, మమ్మల్ని ఇటు చేసినారు అనే మాట మనలో ఉండదనమాట. whenever you think of the cross has given you the power to die for yourself. సెల్ఫ్ అనేది ఉండకుండా అది తీసివేస్తుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని మనలో చేస్తున్నాడు అనమాట. యూ నీడ్ టు డై ఫర్ ద సెల్ఫ్. వెన్ యూ లుక్ అట్ ద క్రాస్, ఆ యొక్క సిలువను చూచినప్పుడు ఆయన ఎంప్టీ చేసేసినాడు, పెంటకుప్పుగా చేసేసాడు అనమాట. ఆయన బట్టలు లేదు, శరీరంలో ఉన్న ప్రతి బొట్టును కార్చాడు, ఆఖరి వరకు ప్రాణం పెట్టేంత దాకా వేసి తను తగ్గించుకొని ఆయన ఆ సెల్ఫ్ ఐడెంటిటీయే లేదు, దేవుని కుమారుడనే ఐడెంటిటీయే లేకుండా చేసుకున్నాడు. అయితే సిలువను నువ్వు చూచినప్పుడు, నువ్వు ధ్యానం చేసినప్పుడు అటువంటి గుణ లక్షణాలు నీకు ఆ పవర్ దేవుడు నీకు ఇస్తాడు. యూ విల్ నాట్ గెట్ అఫెండెడ్ ఇఫ్ సమ్వన్ బ్లేమ్స్ యూ ఆర్ సమ్వన్ ఈస్ హర్టింగ్ యూ విల్ నాట్ బి అఫెక్టెడ్ విత్ దట్ అనమాట. ఆ సిలువ ధ్యానం అలాగ చేస్తుంది. మరి ఇంకొకటి, ఈ గివ్స్ పవర్ టు ఓవర్కమ్ ద వరల్డ్. నేత్రాశ, శరీరాశ, జీవపుడ్డమం ఇవన్నీ కూడా సిలువ ధ్యానం చేసినప్పుడు ఒక్కొక్కటి మనలో నుంచి వెళ్ళిపోతుంది. ఆయన సిలువ ఎత్తము చేత మనల్ని సంధి చేసి ఆయన ద్వారా సమస్తము, అవి భూలోకమందునైనను పరలోకమందునైనను వాటి అన్నిటి ఆయన ద్వారా తమతో సమాధానపరచను. ఈ యొక్క సిలువ ద్వారా వి హావ్ రికన్సైల్డ్ విత్ ద ఫాదర్. ఆ సంధి చేసినాడు, సమాధానపరిచినాడు. నిన్ను నన్ను దూరమై ఉన్న మనల్ని, దేవునికి దూరమై ఉన్న మనల్ని ఆయన సమాధానపరిచి ఆయనతో ఎగిపింప చేశాడనమాట. సో ఇన్ని పవర్స్ దేవుడు మనకు ఇచ్చాడు. అంతేకాకుండా పవర్ టు ఎండ్యూర్ ద సఫరింగ్. ఎటువంటి శ్రమలైనా
ఆయన కోసం జీవించుటకు ఆ యొక్క సిలువను చూచినప్పుడు దేవుడు మనకు ఆ పవర్ ఇచ్చాడు. కడపటిగా చూస్తే మన రోగాల్ని కూడా సిలువ ధ్యానం చేసినప్పుడు మా రోగాలు ఆయన పడిన దెబ్బల చేత మనం స్వస్థత పొందుతాం. ఇన్ని మంచి గుణలక్షణాలు ఆ పవర్ గాడ్ ఈస్ గివింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. యు రిసీవ్ ద సాల్వేషన్ అండ్ యు ప్రొక్లైమ్ ద సాల్వేషన్. ఆ యొక్క పొందిన రక్షణను మనం రూఢిగా గట్టిగా లోకానికి చెప్పగలుగుతాం. పాపం మీద మనకు జయం ఉంటుంది, శాపం మీద మనకు జయం ఉంటుంది, మరణం మీద జయం ఉంటుంది, సాతాను మీద మనకు జయం ఉంటుంది, ఈ లోకం మీద నీకు జయం ఉంటుంది. యు సెల్ఫ్ ఐడెంటిటీ అని లేకుండా దాని మీద కూడా మనకు జయం ఉంటుంది. అనేక జయములను మనం ఈ సిలువ ద్వారా పొందుకుంటాం. కాబట్టి యు నీడ్ టు మెడిటేట్ ఆన్ ద క్రాస్ డే అండ్ నైట్ సో దట్ ఆయన రూపంలో మనం మార్చబడతాం అన్నమాట. సో వెన్ యూ లుక్ అట్ ద క్రాస్, వెన్ యూ రియల్లీ మెడిటేట్ ఆన్ ద క్రాస్, దేవుడు ఆయన మార్గంలో ఆయన రూపంలో నిన్ను మార్చుకుంటాడు. ఆయన ఎలాగా తండ్రి కుడిపాసం ఆయన కూర్చుంటున్నాడు, మనల్ని కూడా ఒక రోజు అక్కడ కూర్చోబెడతాడు. ఇటు నిరీక్షణ కలిగి మనం జీవించాలని దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నాడు. ఈ కొద్ది మాటలను మనం వినికిడులు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామంకు వందనాలు 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 ప్రభా. అయా ఇదిగో ప్రభా, ఈ లోకానికి కాలం సంపూర్ణమైనప్పుడు నువ్వు వచ్చావు ప్రభా. అయితే వచ్చిన దినము మొదలుకొని 30 సంవత్సరం నాయన తల్లిదండ్రి ఓడిలో ప్రభా వాళ్ళకి కావాల్సిన అన్ని చేసి పెట్టి మంచి కుమారుడు అనిపించుకున్నాం. ఈ 3.5 సంవత్సరం ప్రభా నీ రాజ్య సువార్తను తండ్రి పనిను ప్రభా శ్రద్ధగా మీరు చేశారు నాయన. ఆ యొక్క సిలువ యజ్ఞం చేయకముందు 40 దినం ఉపవాసం ఉండి, కఠినమైన ఉపవాసం ఉండి, పరిశుద్ధాత్మ పూర్ణుడై సాతానును ప్రభా వాక్యం చేత జయించావు నాయన. ఇదిగో ఆఖరి క్షణం వరకు సాతాన్ నిన్ను శోధించినప్పుడల్లా వెనకకు వెళ్ళు సాతానని సిలువకు నాయన మిమ్మల్ని మీరే అప్పగించుకున్నారు. అయ్యా, మేము పడిన గోతిల నుండి మమ్మల్ని తీసివేయుటకు నాయన ఎన్నో త్యాగాలు చేసి ప్రాణం పెట్టావు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. సిలువ ధ్యానం చేసినప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క శరీరం మీదను అయ్యా నేత్రాశ, జీవపు డమ్మం అన్నిటి మీద, లోకం మీద, శాపం మీద, పాపం మీద, అన్ని వ్యాధుల మీద జయం పొందుకొని సిలువ ద్వారా నాయన ఇవన్నీ కూడా పొందుటకు సహాయం చేయండి. ఎవరైతే సిలువను గురించిన వార్త నశించి వారికి వెరితనమని అనుకుంటున్నా ఉన్నారో ప్రభా, ఇంకనూ అలాగ అనుకొని నాయన సిలువ ధ్యానం చేయకుండా నీకు దూరంగా ఉంటున్నారు, అటువంటి వారిని ప్రభా మీరు స్పందించి నీ సిలువ దగ్గర నాయన వాళ్ళని నాయన తీసుకొని రమ్మని అడుగుచున్నాం. అయ్యా, మీ మాట చెప్పి ఉన్నారు, ప్రయాసపడి భారం వస్తున్న ప్రతి వారు నా దగ్గరికి రండి అన్నావు ప్రభా. నేను పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా దగ్గరికి ఆక్రమించుకుంటున్నానని సెలవిచ్చావు ప్రభా. ప్రతి ఒక్క పాపిని నీ దగ్గర ప్రభా మీరు చేర్చుకొని మారు మనసు పొందిలాగా నాయన నీ యొక్క రాజ్యవారసులా ప్రతి ఒక్కరిని కూడా మార్చమని, ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.